నెల్లూరు నగర ప్రజలు అనేక ఏళ్లుగా ఆర్టీసీ టౌన్ సర్వీసులు లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాను మంత్రి నారాయణ చర్చించుకుని సీఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నట్లుగా రానున్న 3-4 నెలలలో సిటీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో స్త్రీ శక్తి పథకం కింద కొత్తగా 4 బస్టాప్ల సౌకర్యాలను ఈ నెల 11వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని సురేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లోని తన ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాల, కొండాయిపాలెం గేటు, ధనలక్ష్మీపురం, స్టోన్ హౌస్ పేట బస్టాప్లను నూతనంగా ఏర్పాటు చేశారు. ఆయా బస్టాప్ల నుంచి స్త్రీశక్తి, పల్లె వెలుగుల బస్సులు తిరిగే సమయాలు, ఏ ప్రాంతాలకు వెళతాయో ఆయా వివరాలతో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడారు. ఆ నూతన బస్టాప్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్యంగా మహిళలు, వికలాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మరో 3 నెలలలో నెల్లూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆయన తెలిపారు. ఈ నూతన బస్టాప్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం షమీం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ టౌన్ సర్వీసులు లేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇంకా మంత్రి నారాయణ గారు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆశిస్తున్నట్టుగా ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో అవి నెల్లూరు నగరం మీదుగానే రాబోయేటువంటి బస్సులు అవన్నీ కూడా ప్రయాణించబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి 3-4 నెలల్లో అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ లోపుగా కూడా మేము ఉన్నటువంటి మా స్త్రీశక్తి పథకంలో ఉపయోగపడేటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ స్త్రీశక్తి పథకంలో ఉన్నటువంటి మహిళలు కానీ, చదువుకునేటువంటి పిల్లలు కానీ, లేకపోతే మనకున్నటువంటి వికలాంగులు కానీ వీళ్ళందరికీ కూడా దివ్యాంగులకు కూడా ఇవి ఈ లోపుగా కూడా టౌన్లో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. 11వ తారీఖు నుంచి లాంఛనంగా ఇందాక మా డిప్యూటీఓ మేడం గారు చెప్పినట్టు పట్టణంలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేదానికోసంగా మేము అందరం కూడా గత కొంతకాలంగా దీని మీద మొత్తం కూడా పరిశీలించి దానికి తగు సూచనలు ఇచ్చి మా యొక్క స్టాఫ్ను కూడా సంసిద్ధత చేయడం జరిగింది. అలాంటి మంచి విషయాన్ని ఇవాళ నెల్లూరు పట్టణ ప్రజలకు తెలియజేయడానికి కోసంగా ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బస్సుల కోసంగా కూడా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి కావాల్సిన టెండర్స్ ప్రక్రియ కూడా ప్రారంభం అయిపోయింది. అవన్నీ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఈ లోపుగా కూడా ఈ యొక్క సౌకర్యాన్ని కూడా ప్రజలకు ఇవ్వడానికి కోసంగా ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని మీకు అందరికీ కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇంకేదైనా దీనికి సంబంధించినటువంటి విషయాలు మీరు అడగదలుచుకుంటే కూడా అడగచ్చు. మినీ బైపాస్ చాలా ట్రాఫిక్ ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అయ్యప్పగుడి వరకు వేస్తే ప్రజలకు చాలా ఉపయోగకరం. మినీ బైపాస్ అంటే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఓకే పడారపతి సుందరకారు అయ్యప్పగుడి అదేవిధంగా ఇప్పుడు అయ్యప్ప కూడా ఏం చెప్పారు, బహుశా భుజభుజి నెల్లూరు వరకు కొనసాగిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎక్కువ ఇళ్ళ మీద ప్రధానంగా ఉంది. ఇటు అక్కచెరువుపాడు ప్రాంతంలో ఉండే వాళ్ళకు ఎక్కువగా 90% అక్కడ ఉండే వాళ్ళు టౌన్లోకి వచ్చి పనిపాటు చేసుకొని సాయంత్రం వెళ్ళారు. వాళ్ళకి అక్కడ బస్సులు నో ప్రాబ్లం. అయితే దీన్ని ఎంత ప్రచారం మీరు ఇస్తేనే ప్రజలకు తెలుస్తుంది. మేము చెప్పగలిగింది తక్కువ ఉంటుంది. మీ అందరి సహాయ సహకారాల ద్వారా కిందకి మనకున్న సోషల్ మీడియా రకరకాల పద్ధతుల్లో ప్రయాణికులకి రీచ్ అయితే వాళ్ళు అందుకోగలుగుతారు. మహిళలకు ఫ్రీ ఉంది, కొంత వికలాంగులకు కూడా ఫ్రీ ఉంది, చిన్నపిల్లలకి అనేక రకాల అవకాశాలు ఉంటాయి మనకు ఆర్టీసీలో. అవన్నీ వాళ్ళకు ఉపయోగపడతాయి టౌన్లో. అది మా యొక్క రిక్వెస్ట్ మీ అందరికీ. కాబట్టి ఏదైనా సజెషన్స్ ఉన్నప్పుడు కూడా మేడం చెప్పినట్టు ఎక్కడన్నా ఆపలేదు మీరు ఆ నంబర్ తీసి మనకు పెట్టినట్టయితే మనం దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళని చెప్పడానికి కూడా ఉంటుంది. ఆ రకంగా అందరం మానిటర్ చేస్తాం. మా సిఐలు కానీ మేము కానీ అందరం కూడా అట్లా మా అసోసియేషన్స్ అందరితో కూడా రిక్వెస్ట్ చేసాం. వాళ్ళందరి యొక్క సహకారం కూడా తీసుకున్నాం. కాబట్టి ఇది విజయవంతం అవుతుంది. ఇది విజయవంతం కావాలంటే మాతో పాటు మీరందరూ మాకు సహకరించి దీనికి కొంత ప్రజల్లో తీసుకెళ్తే వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఈజీ అవుతుందని మా మనవి.
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాను సార్, దాన్ని దృష్టి పెట్టండి మీరు. డ్రైవర్లు ఫోన్ మాట డ్రైవ్ చేస్తున్నాను మేడం. సార్ మీకు ఫోన్ చేశాను సార్. అది సోమశిల సెక్టర్లో ఒక కంప్లైంట్ అలా ఫస్ట్ మన ఎలక్ట్రిసిటీ బస్సులు వచ్చినప్పుడు అదే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏందైతే శ్రీశక్తి పథకంలో ఉన్నటువంటి వాటిని అడ్జస్ట్ చేసి నడుపుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నరుకూర్ సెంటర్, మైపాడ్ సెంటర్స్కి వెళ్ళేటువంటి ఏదైతే ఉన్నాయో అవి కొంతవరకు ఉపయోగపడతాయి. నారాయణ కాలేజ్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు బస్సు పెట్టి ఉంది, హాస్పిటల్ దగ్గర నుంచి. ఉన్నటువంటి వాటిని అడ్జస్ట్ చేసి కొంత నడుపుతూ కొత్త బస్సులు మనకు వస్తాయి, ఒక 100 బస్సెస్ వస్తాయి. అవన్నీ కూడా టౌన్ రూట్స్లోనే తిరుగుతాయి. ఇప్పుడు టౌన్ మొదలు పెట్టుకొని ఒక 20-30 కిలోమీటర్లు మనకు ఉండేది, అట్లయితేనే ఈ టౌన్ సర్వీస్ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు నడుస్తుంది. రాబోయేటువంటి సిస్టమ్ అంతా అదే. ప్రస్తుతానికి ఉన్న బస్సులతో కొంత వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.